హాయ్ అండి. క్యాన్సర్ ఎందుకొస్తుందో నాకు తెలిసిన కారణాలనేవి చెప్తున్నాను. ముందుగా అల్లం అండి. అల్లము కట్ చేసిన తర్వాత ఆ కొన అనేది అలానే ఉంటుందండి. అక్కడ బ్యాడ్ బాక్టీరియా అనేది అంతా కలెక్ట్ చేయబడుతుంది. సో, మీరు నెక్స్ట్ టైమ్ అల్లం అనేది యూజ్ చేసేటప్పుడు అది కొంచెం కట్ చేసి పడేసి మళ్ళీ నెక్స్ట్ వేరే కట్ చేసుకొని మీరు అల్లంని యూజ్ చేయండి. అండ్ అండ్ దోస కానీ, చపాతీ కానీ, ఏ రొట్టె కానీ మాడిపోతే మాత్రం దయచేసి తినకండి. అండ్ మీరు ఫ్రిడ్జ్‌లో నుంచి వెంటనే తీసి పాలు కానీ ఎనీథింగ్ బాయిల్ చేయకండి. అండ్ అన్నిటికి మందులు కట్టేసుంటారండి. అందుకోసం మీరు పీల్ ఆఫ్ చేసేసి తినండి. అండ్ వేరుశెనగ చెడిపోతే మాత్రం అస్సలు దయచేసి తినకండి. మందు, ఆల్కహాలు, గుట్కా ఇలాంటివి అస్సలు తినకండి. అండ్ ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తినకండి. అసల తినకపోతేనే మంచిది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానండి అనుకుంటున్నారా? వితిన్ 2 మంత్స్‌లోనే మాకు తెలిసిన సరౌండింగ్ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వాళ్ళలో ముగ్గురు క్యాన్సర్‌తో చనిపోయారండి. అందులో చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. 5 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు. వాళ్ళు వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడు చానా బాధేసింది. 5 ఇయర్స్ బాబండి. నేను డాక్టర్ అయితా, అందరిని బాగా చూసుకుంటాను అని చెప్పే పిల్లోడు ఇప్పుడు సడెన్‌గా లేడు అంటే, నాకు ఇందాక మార్నింగ్ తెలిసింది. మేడం వాళ్ళు చెప్తుంటే చానా బాధేసింది. అందుకోసమే ఈ వీడియో చేశానండి. ఇవేం వ్యూస్ కోసం అయితే దయచేసి కాదు. వ్యూస్ కోసం అయితే మీరు చూడకండి. అసలు నేనైతే ఏం చెప్పలేకపోతున్నాను. ఎందుకు ఈ ఈ మధ్య కాలంలో ఇలా క్యాన్సర్ ఇలా ఎక్కువగా అవుతుందో తెలియట్లేదు. సో, మనకున్న దాంట్లో జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా! అందుకోసమే ఈ వీడియో చేశానండి. థాంక్ యూ సో మచ్.